నా బండికి టూటీ ఆయిల్ సప్లై అవ్వక బోరు పట్టేసింది ఫ్రెండ్స్. పిస్టన్ తీసి బిగించారు మేస్త్రి గారు. టూటీ ఆయిల్ లేకుండా తోలటం వలన మనకి చాలా లాసు. అది మనం ముందే అర్థం చేసుకొని కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మనకి ఈ పొజిషన్ ఉండేది కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా ఎలా మారిపోయిందంటే దగ్గర దగ్గర ఒక 1600 1700 అయిపోయింది. ఆ బోర్ పీకి పిస్టన్ అన్ని సైజులు కొని అన్నీ కట్ చేయించి మేస్త్రి కూలి మొత్తం అన్నీ కలిపితే 2000 దగ్గరికి వచ్చేసింది. అదే ముందే టూటీ ఆయిల్ చూసుకున్నాను అనుకో ఈ పొజిషన్లోకి వెళ్ళేవాడిని కాదు. మీరు కూడా అటువంటి తప్పులు చేయకండి. టూటీ ఆయిల్ ఎప్పుడు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా సరే అందరూ పర్ఫెక్ట్గా ఉండాలనేది ఇందుకే. నా మతిమరుపు వల్ల, నా అజాగ్రత్త వల్ల నేను ఇప్పుడు 2000 ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని మీరు అలాంటి ఇబ్బంది పడకూడదని నేను మీకు ముందే చెప్తున్నాను. తప్పుగా అనుకోమాకండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. లేదనుకో మళ్ళీ మేస్త్రి దగ్గరికి తీసుకెళ్ళి బండి తోసుకెళ్ళి ఎక్కడ ఆగిపోద్దో తెలియదు, సడన్గా ఆగిపోద్ది. ఇటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. 2 వీలర్ అయితే ఇంజిన్ ఆయిల్ చూసుకోవాలి. టూటీ ఆయిల్ లేని బండి అయినా ఇంజిన్ ఆయిల్ చూసుకోవాలి. టూటీ ఆయిల్ ఉండే బండి అయితే టూటీ ఆయిల్ చూసుకోవాలి. అందుకని మీరు ముందు జాగ్రత్త కింద టూటీ ఆయిల్ ఎప్పుడు స్పేర్ పెట్టుకోండి. స్పేర్ పెట్టుకొని టూటీ ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఇటువంటి ఇబ్బంది అంటూ జరగదు. లేదనుకోండి నాలాగే మీరు కూడా ఇలాగే దీన్ని హెడ్ అంటారు ఫ్రెండ్స్. ఈ హెడ్ క్లీన్ చేయించాను. అదిగో అది పిస్టను. దానికి హెడ్ అదిగోండి అది వైట్గా కనపడుతుంది కదా, అది దాని పేరు పిస్టన్. అదిగో ప్యాకింగ్ అంటారు దాన్ని. ఆ ప్యాకింగ్ ఎక్కిస్తున్నాడు. ఆ తర్వాత దీన్ని ఎక్కిస్తారు. అది ఫ్రెండ్స్ చూసుకోండి. అది హెడ్ క్లీన్ చేసండి నీట్గా. ఇప్పుడు హెడ్ ఎక్కించేస్తారు చూడండి. అదిగో